Hello guys, this is Raju. Meet choosing Raju Chemistry Hub channel. Already we're discussing about dilute solution in previous a lot of classes. Mainly Colgate properties we're discussing so far. Mainly we're discussing completing the three properties, Colgate properties of dilute solution. One is RLVP, even both theoretical expression by Raoult's law and Astral dynamic method of experiment method we done in the previous classes. And also second Colgate property is elevation of boiling point. What is the boiling point and what is the elevation point by theoretical expression by graphical method also we done in previous classes. And then two experiment methods are we done in previous classes also, that is Landbach's method and Cottrell's method. And then the very last class we discussing about the third Colgate property, that is the depression of freezing point. That is the we done in the previous class, that is theoretical expression and graphical expression of depression of freezing point. What is the freezing point and what is the depression of freezing point by derivation also. And now we are discussing about the experimental determination of depression of freezing point. Mainly two methods, that is the one of the Beckmann's method and Rost-Kampfer method. In this class we are discussing about Beckmann's method, that is experimentally determination of depression of freezing point. ఓకే, లాస్ట్ క్లాసులో మనం డైల్యూట్ సొల్యూషన్స్ అన్ని గురించి నేర్చుకున్నాం. ఎవరైనా చూడకపోతే కాదు, చూసి తర్వాత ఇది చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఐ మీన్ చూసి అంటే ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే, ఎందుకంటే అన్ని కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి మనకి ఈ ముందు క్లాసెస్ వినకుండా డైరెక్ట్ ఈ క్లాస్ వింటే ఏమీ అర్థం కాదు. సో I hope all of you see the last classes. సో ఈ క్లాస్లో మనం డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ యొక్క ఎక్స్పెరిమెంటల్ మెథడ్ బెక్మన్స్ మెథడ్ గురించి నేర్చుకుందాం సార్. సో అన్ని ఈ 2-3 ప్రాపర్టీస్లో మనం అన్నీ కూడా థియరిటికల్ ఎక్స్ప్రెషను, ఎక్స్పెరిమెంటల్ ఎక్స్ప్రెషను అలా ఒక్కొక్కటి చెప్పుకొని వస్తున్నాం. సో క్లాస్ యూనిట్ అంతా అయిపోయిన తర్వాత మీకు క్లియర్ PDF ఫైల్ మెన్షన్ చేస్తాను. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద అవర్ టుడే క్లాస్ ఈస్ Beckmann's method, one of the instrumental method for the determination of depression of freezing point. ఓకే, మనం ఆస్ట్రాలోవాకస్ మెథడ్ లాగానే అదేవిధంగా ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్లో చెప్పుకున్న కాటరల్స్ మెథడ్ అండ్ ల్యాండ్స్బర్గ్స్ మెథడ్ ఇన్స్ట్రుమెంటేషన్ లానే ఇది కూడా డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ గురించి మనం ఎలా చెప్తాం, ఈ ఇన్స్ట్రుమెంట్ ద్వారా ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనేది చూద్దాం సార్. మెయిన్లీ చెప్పాను కదా, నేను థియరీ పర్పస్ లాగా ఉంటుంది. ఇన్స్ట్రుమెంటేషన్ ఎలా జరుగుతుంది, మనం డిప్రెషన్ ఆఫ్ మనం ఏ కాల్గేట్ ప్రాపర్టీని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనేది ఒక 10 మార్క్స్కి ఇచ్చినా 8 మార్క్స్కి ఇచ్చినా మీరు పాయింట్స్ వైజ్ రాసేలాగా ఉండాలన్నమాట. సో నేను 1 by 1 ఒక్కొక్క పాయింట్ చెప్పడానికి చూస్తాను. చూడండి సార్, బెక్మన్స్ మెథడ్, దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ మెథడ్ ఫర్ ద డిటర్మినేషన్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ బై ఇన్స్ట్రుమెంటేషన్. ఓకే, ఇప్పుడు లెట్ గెట్ ఇన్ టు ద ఇన్స్ట్రుమెంటేషన్. ఓకే, మీరు చూసినట్లయితే ఇన్స్ట్రుమెంటేషన్లో ఒక్కొక్క ఇన్స్ట్రుమెంటేషన్ ఎలా అటాచ్ చేసామనేది పాయింట్స్ వైజ్ అలా చెప్పుకున్నట్లయితే ఇన్నర్ ట్యూబ్. ఓకే, ఇన్నర్ ట్యూబ్ ఎక్కడ చూడండి సార్, ఎక్కడ ఉందో ఇన్నర్ ట్యూబ్, దిస్ ఇస్ ఆల్ ద ఇన్నర్ ట్యూబ్. ఓకే, ఇక్కడ ఉందో చూడండి, ఇలా వచ్చాం. దిస్ ఈజ్ ద ఇన్నర్ ట్యూబ్ ఫిట్టెడ్ విత్ ద బెక్మన్ థర్మామీటర్ అండ్ ప్లాటినం స్టిర్రర్. బెక్మన్ థర్మామీటర్ అండ్ ప్లాటినం స్టిర్రర్. ఓకే, ఫస్ట్ మనం దేని గురించి మాట్లాడుతున్నాం, ద ఇన్నర్ ట్యూబ్ is fitted with the Beckmann thermometer and platinum stirrer, and also a side tube is provided with provided for introducing of solute. ఓకే, ఈ ఇన్నర్ ట్యూబ్లో ఏవేవి ఉన్నాయి, థర్మామీటర్ మరియు స్టిర్రర్ మరియు ఒక సైడ్ ట్యూబ్. ఎందుకంటే ద ఇంట్రడ్యూసింగ్ ఆఫ్ నాన్ వాలటైల్ సొల్యూట్. ఓకే, ఈ ఇన్నర్ ట్యూబ్లో నాన్ వాలటైల్ సొల్యూట్ కోసం ఒక సైడ్ ట్యూబ్ కూడా మెన్షన్ చేసాం. దిస్ ఈజ్ దెర్ ఈజ్ అనదర్ గ్లాస్ ట్యూబ్ ఇన్ టు ఇట్ విచ్ ఈస్ ద ఇన్నర్ ట్యూబ్ ఈజ్ ఫిట్టెడ్. ఈ మొత్తం ఇన్నర్ ట్యూబ్ని అంతా ఒక అవుటర్ ట్యూబ్లో మెన్షన్ చేసాం. చూడండి, ఇది అవుటర్ ట్యూబ్, ఇదంతా అవుటర్ ట్యూబ్లో మెన్షన్ చేసాం.
ఓకే, మొత్తం ఈ సెటప్ అంతా ఇన్నర్ ట్యూబ్ అంతటిని ఒక అవుటర్ ట్యూబ్లో మెన్షన్ చేశాం సార్. ఓకే, అది ఆ పాయింట్ 1 by 1 మీకు నేను చెప్తున్నా కానీ రాసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ there is another glass tube into which this is inner tube is fitted. అనదర్ ట్యూబ్ తీసుకుని ఈ ఇన్నర్ ట్యూబ్ని దాంట్లో ఫిట్ చేసాం. ఓకే, నెక్స్ట్ ద ఎయిర్ స్పేస్ బిట్వీన్ ద ఇన్నర్ ట్యూబ్ అండ్ outer tube టు స్లో అండ్ యూనిఫామ్. ఓకే, ఇక్కడ ఈ స్పేస్ అంతా కూడా ఎయిర్ ట్యూబ్కి మరియు అవుటర్ ట్యూబ్కి ఇన్నర్ ట్యూబ్కి మరియు అవుటర్ ట్యూబ్కి పక్కన రాసాను చూడండి. ఇది ఇన్నర్ ట్యూబ్, ఇదంతా అవుటర్ ట్యూబ్. ఈ మధ్య స్పేస్ అనేది ఎలా ఉంటుందంట, స్లో అండ్ అవుటర్ ట్యూబ్ స్లో అండ్ యూనిఫామ్గా మనకి ఇక్కడ స్పేస్ అనేది ఉంటుంది. ఎయిర్ స్పేస్ అనేది యూనిఫామ్గా అటాచ్ అవుతూ ఉంటుంది అనమాట దేనికి అవుటర్ ట్యూబ్కి అండ్ ఇన్నర్ ట్యూబ్కి మధ్య. ఓకే, ఇది ఎందుకనేది మీకు తర్వాత అర్థమవుతుంది. నెక్స్ట్ ద హోల్ ఇన్స్ట్రుమెంట్ అండర్ ద ఫ్రీజింగ్ మిక్చర్, దట్ ఈస్ ద ఫ్రీజింగ్ మిక్చర్ ఈజ్ ఐస్ ప్లస్ NaCl. ఇక్కడ చూడండి, ఫ్రీజింగ్ మిక్చర్ ఈ మొత్తం సెటప్ అంతా కూడా ఒక ఫ్రీజింగ్ బేకర్లో ఉంచాం. ఆ ఫ్రీజింగ్ మిక్చర్ కంటైనింగ్ NaCl అండ్ ఐస్ ట్యూబ్స్. ఓకే, ఫ్రీజ్ చేయాలంటే మనకి ఐస్ ట్యూబ్స్ మరియు NaCl మొత్తం ఇన్స్ట్రుమెంట్ అంతటిని కూడా ఫ్రీజ్ చేసినట్టు. అండ్ మెజర్ ద ఫ్రీజింగ్ పాయింట్ టెంపరీ విత్ ద బెక్మన్ థర్మామీటర్. ఓకే, ఈ విధంగా మనం దేనికోసం ఈ ఫ్రీజింగ్ మిక్చర్ యూజ్ చేస్తామంటే టు మెజర్ ద ఫ్రీజింగ్ పాయింట్ కదా. మనం దేన్నైతే కనుక్కోవాలనుకుంటున్నామో, దేని యొక్క ఫ్రీజింగ్ పాయింట్ కనుక్కోవాలనుకుంటున్నామో దాని యొక్క ఫ్రీజింగ్ పాయింట్ కనుక్కోవడానికి ఫ్రీజింగ్ మిక్చర్ అనేది యూజ్ చేస్తాం. ఎందుకు యూజ్ చేస్తామంటే, ఓకే, ద టోటల్ హోల్ ఇన్స్ట్రుమెంట్ అండర్ ఫ్రీజింగ్ మిక్చర్ beaker which is containing ice plus NaCl for the measure of freezing temperature or freezing point by using a Beckman thermometer. Okay, and this freezing mixer also containing one long stirrer or big stirrer. Okay, ఈ స్టిర్రర్స్ అనేవి ఎందుకు యూజ్ అవుతుంది అనేది ఫర్దర్ పాయింట్స్లో మనకి యూజ్ అవుతుంది. ఓకే, ఫ్రీజ్ చేసినప్పుడు యూనిఫామ్ ఫ్రీజ్ అనేది దానికి యూనిఫామ్ టెంపరేచర్ ఆర్ ప్రెషర్ అనేది అప్లై అవ్వడానికి ఈ స్టిర్రర్స్ అనేవి ఉపయోగిస్తాం సార్. ఓకే, మీకు జనరల్గా ప్రాక్టికల్స్లో కూడా స్టిర్రర్స్ చూసి ఉంటారు. యూనిఫామ్గా ఒక హ్యాండ్తో లాంగ్ స్టిర్రర్ని, ఒక హ్యాండ్తో స్మాల్ స్టిర్రర్ని పట్టుకొని జస్ట్ పైకి కిందకి స్టిర్ చేస్తూ ఉంటే యూనిఫామ్ ప్రెషర్ అనేది మనము ఈ ఇన్నర్ ట్యూబ్లో అప్లై చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సాల్వెంట్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ కట్టాలనుకోండి సార్. ఇన్నర్ ట్యూబ్లో ప్యూర్ సాల్వెంట్ తీసుకుంటాం. ఆ ప్యూర్ సాల్వెంట్ తీసుకున్నప్పుడు మొత్తం ట్యూబ్ని అంతా కూడా మనం ఫ్రీజ్ చేస్తూ ఉంటే ఏదో ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ వద్ద మనకి అది ఫ్రీజింగ్ పాయింట్ అనేది నోట్ అవుతుంది. దాన్ని నోట్ చేస్తాం. ఆ పాయింట్ని ఎలా చెప్తాం, ద నోన్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ టేకిన్ ఇన్ ఏ ఇన్నర్ ట్యూబ్ అండ్ అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ ద ఫ్రీజింగ్ మిక్సర్ ఈజ్ రికార్డెడ్ బై ద డైరెక్ట్ కూలింగ్ ఆఫ్ ద ఫ్రీజింగ్ పాయింట్ ఇన్ ఫ్రీజింగ్ మిక్చర్. అదే చెప్పాం కదా, మనం ఏవైతే ప్యూర్ సాల్వెంట్ యొక్క నోన్ ప్యూర్ సాల్వెంట్ కలిగినది మనం ఈ ఇన్నర్ ట్యూబ్లో తీసుకొని దాని యొక్క ఫ్రీజింగ్ పాయింట్ కోసం ఫ్రీజింగ్ మిక్సర్లు అటాచ్ చేసినప్పుడు ఏదో ఒక టెంపరేచర్ వద్ద కాన్స్టెంట్ అవుతుంది. ఆ కాన్స్టెంట్ టెంపరేచర్ మనము మెన్షన్ చేస్తాం. ఓకే, అండ్ ఆఫ్టర్ అలౌవింగ్ ద ఫ్రోజన్ సాల్వెంట్ టు మెల్ట్ దెన్ ద ఫ్రీజింగ్ ట్యూబ్ కెప్ట్ ఇన్ ద ఆఫ్టర్ ట్యూబ్. ఓకే, ఫస్ట్ ఇందులో ప్యూర్ సాల్వెంట్ తీసుకొని తర్వాత ఫ్రోజన్ సాల్వెంట్ టు మెల్ట్ అలౌవింగ్ ద ఫ్రోజన్ సాల్వెంట్. అంటే ఫ్రోజన్ సాల్వెంట్ అంటే ప్యూర్ సాల్వెంట్ అనమాట. అందులోకి అలౌ చేసిన తర్వాత మొత్తం సెటప్ని ఫ్రీజింగ్ ట్యూబ్లో అలౌ చేసిన తర్వాత ఇన్నర్ ఫ్రీజింగ్ ట్యూబ్ ఈజ్ కూల్డ్ స్లోలీ until super cooling of the solvent without separation of solid occurs. ఓకే, అర్థమవుతుందా? ఈ
మొత్తాన్ని తీసుకొని ముందు సాల్వెంట్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ కట్టాలంటే ఇన్నర్ ట్యూబ్లో సాల్వెంట్ని తీసుకొని మొత్తాన్ని మళ్ళీ అవుటర్ ట్యూబ్లో పెట్టి ఫ్రీజింగ్ మిక్స్లో పెట్టి యూనిఫామ్గా వెళ్ళేటట్టు చూసుకోవాలి. మనం యూనిఫామ్ వెళ్ళేటట్టుగా మనం ఈ స్టిరర్స్ని సెపరేట్ చేయాలి. ఓకే, బట్ మళ్ళీ ఎటువంటి సాలిడ్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వకుండా మనం ఇన్వాల్వ్ చేసుకోవాలి. దెన్ ద సూపర్ కూల్డ్ సాల్వెంట్ ఈజ్ స్టిర్డ్ విగరస్లీ విత్ ద cork tipped platinum stirrer and big stirrer. Then the constant temperature is noted. Therefore, in the inner tube, the solid will be separate and at a particular stage the temperature remains constant. ఓకే, ఇలా చేస్తున్నప్పుడు ఏదో ఒక టెంపరేచర్ వద్ద కాన్స్టెంట్గా ఉంటుంది, దాన్ని మనం నోట్ చేయాలి. ఓకే, దిస్ టెంపరేచర్ రిప్రజెంట్స్ the freezing point or freezing temperature of pure solvent. మనం ఫస్ట్ ప్యూర్ సాల్వెంట్ తీసుకున్నాం. ఓకే, ప్యూర్ సాల్వెంట్. ఓకే, ఆఫ్టర్ అలౌవింగ్ ద సాలిడిఫైడ్ సాల్వెంట్ టు ద మెల్ట్, ఇక్కడ ఈ సాల్వెంట్ అంతా సాలిడ్ అయిపోద్ది కదా, లిక్విడ్గా తీసుకునేది సాలిడ్ అయిపోయింది, దాన్నే కదా ఫ్రీజింగ్ అంటాం. ఇదంతా అయిపోయిన తర్వాత known amount of non-volatile solute is added by using side tube or through the side tube. Then the solvent is stirred with the platinum stirrer so that the solute and solvent is soluble and the solution is formed. ఓకే, ఇదంతా అయిపోయిన తర్వాత సాల్వెంట్ అనేది సాలిడ్ అయిపోద్ది కదా, మెల్ట్ అయిపోయిన తర్వాత సాలిడిఫై అయిపోద్ది కదా. తర్వాత మనం ఈ ట్యూబ్ ద్వారా నోన్ వెయిట్ కలిగినటువంటి ఒక నాన్ వాలటైల్ సొల్యూట్ ఇందులో యాడ్ చేస్తాం. ఇలా యాడ్ చేసినప్పుడు రెండు కూడా సొల్యూషన్గా ఫామ్ అవ్వాలంటే మనం హోమోజీనియస్గా అయిన వరకు వెయిట్ చేసి మొత్తం ట్యూబ్ని మళ్ళీ ఫ్రీజింగ్ మిక్స్లో పెడతాం అనమాట. ఓకే, ఇన్ అవుట్ అయ్యే విధంగా ఈ ట్యూబ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఏమనుకోవచ్చు అంటే టెస్ట్ ట్యూబ్సే అనుకోండి సార్. ఫస్ట్ ఇది ఇన్నర్ ట్యూబ్ టెస్ట్ ట్యూబే అనుకోండి. ఇందులో మనం ఏదైతే కట్టాలనుకుంటున్నామో బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్ అనుకుంటే ఏదైతే కట్టాలనుకుంటున్నామో దేని యొక్క ఫ్రీజింగ్ పాయింట్ కట్టాలనుకుంటున్నామో ఆ సాల్వెంట్ యొక్క లేదా ఆ మిక్చర్ యొక్క ఇందులో తీసుకుని దానికి ఫ్రీజింగ్ మిక్చర్ యాడ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సాల్వెంట్ ఫ్రీజింగ్ పాయింట్ కట్టాం, దాన్ని ఎంతో అనుకున్నాం, సమ్ T0 ఎంత అనుకుంటాం సాల్వెంట్. ఇది ఆల్వేస్ సాల్వెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ సొల్యూట్ అయిపోయిన తర్వాత ఈ సొల్యూటు ఈ ఫ్రీజింగ్ అయిన సాల్వెంటు ఫుల్గా హోమోజీనియస్ అయిన వరకు వెయిట్ చేసి, అంటే సొల్యూషన్గా టు ఫార్మ్ ఏ సొల్యూషన్గా అయినంత వరకు చేసి దెన్ ద ఫ్రీజింగ్ టెంపరేచర్ ఆఫ్ ద సొల్యూషన్ ఈజ్ డిటర్మైన్డ్ బై ద అబోవ్ మెథడ్. సేమ్ ఎలా అయితే చేసామో మెథడ్ ద్వారా అలా. సో ఇక్కడ ఉన్నటువంటి సొల్యూషన్ కూడా ఎంతో కొంత టెంపరేచర్ వచ్చిన వరకు మనం ఫ్రీజింగ్ మిక్చర్లో కాన్స్టెంట్ టెంపరేచర్ నోటీస్ చేసిన వరకు ఫ్రీజింగ్ మిక్చర్లో మనం అటాచ్ చేస్తాం. సో అప్పుడు వచ్చినప్పుడు ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ మనకి ఏమవుతుంది, డెల్టా TF, దట్ ఈస్ ద T0 minus TS, that is the freezing mixture. By using this mixture మనం ఏం కనుక్కోవచ్చు, మనకు ఆల్రెడీ తెలుసు కదా, థియరిటికల్ ఎక్స్ప్రెషన్లో చెప్పాం కదండి. సో ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ అనేది కట్టొచ్చు కదా. ఇక్కడ తీసుకున్న నోన్ అమౌంట్ తీసుకున్నాం కదా, అది అందులో ఎంత మాలిక్యులర్ వెయిట్ ఉండో చెప్పొచ్చు కదా. బై యూజింగ్ థియరిటికల్ ఎక్స్ప్రెషన్ మనకు తెలుసు కదా సార్, డెల్టా TF ఈక్వల్ టు KF ఇంటూ 1000 W into 1000 by W M into W. ఓకే, M into W. ఓకే, ఈ ఒక W అనేది ఇక్కడ W1 W2 అనుకోవచ్చు సింపుల్గా. ఒక W అనేది సొల్యూట్ యొక్క వెయిట్ అనుకుంటే ఒక W అనేది సాల్వెంట్ యొక్క వెయిట్ అవుతుంది. ఓకే, ఆల్రెడీ మీకు థియరిటికల్ ఎక్స్ప్రెషన్లో చెప్పాను చూడండి సార్ డైరెక్ట్గా. ఇక్కడ నుంచి మనం మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ అనేది ఈజీగా కనిపెట్టవచ్చు అనమాట. ఇక్కడ M పక్క తీసుకొచ్చిస్తే M ఈక్వల్ టు KF ఇంటూ W బై 1000 ఇంటూ బై డెల్టా TF అనేది కింద వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ టెంపరేచర్స్ ఉంటాయి కాబట్టి డెల్టా TF తెలిసిపోద్ది, ఇక్కడ వెయిట్స్ అనేవి తెలిసిపోద్ది. దాన్ని బట్టి మనం మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ అనేది ఈజీగా కట్టేయచ్చు అనమాట. ఓకే సార్, మీకు ఎన్ని పాయింట్స్ వచ్చాయో ఒకసారి నోటీస్ చేయండి. జస్ట్ ఇన్స్ట్రుమెంటేషన్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తామనేది థియరిటికల్గా మనం చూపించాలన్నమాట. ఎక్స్పెరిమెంట్ ఏమి లేదు. దేన్నైతే
ఏ మిక్చర్ యొక్క లేదా ఏ సబ్స్టెన్స్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ కట్టాలనుకుంటున్నామో ఆ సబ్స్టెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ సాల్వెంట్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ కట్టాం కదా ఫస్ట్, దాన్ని ఇన్నర్ ట్యూబ్లో తీసుకున్నాం. ఇన్నర్ ట్యూబ్లో తీసుకున్న తర్వాత దీన్ని ఫ్రీజింగ్ చేయడానికి ఫ్రీజింగ్ మిక్చర్లో మొత్తం అటాచ్ చేసాం. సమ్ టైంకి అంత పాయింట్ వద్ద ఫ్రీజ్ అయిపోద్ది. అంటే ఫ్రీజ్ అయిపోతే ఏంటి, ఈ సాల్వెంట్ అనేది సాలిడ్గా మారిపోద్ది, అంటే లిక్విడ్ అనేది సాలిడ్గా మారిపోతే కదా ఫ్రీజింగ్ పాయింట్ అంటాం. ఆ టెంపరేచర్ని మనం నోటీస్ చేస్తాం. ఇప్పుడు ఈ సాల్వెంట్ ఆల్రెడీ ఫ్రీజ్ అయి ఉంటుంది కదా, ఇందులోకి సొల్యూట్ పంపిస్తాం. నోన్ అమౌంట్ కలిగినటువంటి సొల్యూట్ అనేది సైడ్ ట్యూబ్ ఆధారంగా చూసుకొని పంపించినప్పుడు ఇక్కడ సాల్వెంట్ ఉంది, వచ్చేది సొల్యూట్ ఉంది. మొత్తం ఈ సొల్యూషన్ అయిన వరకు, హోమోజీనియస్ మిక్సర్ అయిన వరకు వెయిట్ చేసి దాన్ని మళ్ళీ ఫ్రీజింగ్ మిక్సర్లో ఫ్రీజింగ్ చేసినట్లయితే ఏదో ఒక టెంపరేచర్ వద్ద అది ఫ్రీజ్ అయిపోద్ది. దాన్ని టీఎస్ అనుకుంటే ఆ రెండింటి మధ్య డిఫరెన్స్నే డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ అని అంటాం. సో డెల్టా టీఎఫ్ అనేది ఇలా కట్టేస్తాం. బై యూజింగ్ దిస్ ఈక్వేషన్ థియరిటికల్ ఎక్స్ప్రెషన్లో ఉన్న దాన్ని బట్టి మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ నాన్ వాలటైల్ సొల్యూట్ కూడా మనం ఈజీగా ఈ ఫార్ములా ద్వారా కట్టేయచ్చు అనమాట. ఓకే, ఇన్స్ట్రుమెంటేషన్ అనేది ఎప్పుడు కూడా మనకి జాగ్రత్తగా ఒక పాయింట్స్ వైజు చెప్పి ఫైనల్గా రప్పించాలి. ఒక్కొక్క పాయింట్ వైజు మనం ఎలా చెప్తాం సార్, బై యూజింగ్ ఏం చెప్పాను, ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను, అలా ఒక్కొక్కటి అలా వింటూ ఉంటే మీకు సరిపోదు. ఒకసారి రివిజన్ చేస్తాం చూడండి. అంటే ఇన్స్ట్రుమెంటేషన్ ఎలా రాసామనేది మీకు పాయింట్ వైజ్ ఒకసారి చెప్తాను చూడండి. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పొచ్చు, దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ మెథడ్ ఫర్ ద డిటర్మినేషన్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్. ఇన్ దిస్ మెథడ్, coming to the instrumentation, an inner tube fitted with the Beckman thermometer and platinum stirrer. Next, and also a side tube is provided to this inner tube for a introducing of solute. Okay, the next point. There is another glass tube into it which is in inner tube is fitted. అగైన్ ఇంకో ట్యూబ్ తీసుకొని అందులో మళ్ళీ దీన్ని ఫిట్ చేసాం. ఇదంతా దేనికోసం ఈ ఇంకొక ట్యూబ్ ఫిట్ చేసాం, ఫర్ దిస్ సెకండ్ ట్యూబ్ ద ఎయిర్ స్పేస్ బిట్వీన్ ద ఇన్నర్ ట్యూబ్ అండ్ అవుటర్ ట్యూబ్ విల్ బీ స్లో అండ్ యూనిఫామ్లీ. ఇలా ఫ్రీజ్ చేసినప్పుడు డైరెక్ట్గా ఫ్రీజ్ అయిపోకుండా ఈ ట్యూబ్ అనేది ఏం చేస్తుంది అంటే యూనిఫామ్గా ఫ్రీజ్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఏదైతే సాల్వెంట్ కానీ సొల్యూషన్ కానీ తీసుకుంటే అది యూనిఫామ్గా ఫ్రీజ్ చేయడానికి ఈ అవుటర్ ట్యూబ్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, ఈ మొత్తం హోల్ ఇన్స్ట్రుమెంటేషన్ అంతా ఒక ఫ్రీజింగ్ బేకర్లో పెడతాం. ఈ ఫ్రీజింగ్ బేకర్ అనేది NaCl మరియు ఐస్ కలిగి ఉంటుంది. అండ్ ఈ ఫ్రీజింగ్ మిక్సర్ కంటైనింగ్ ద లాంగ్ స్టెర్రర్. ఓకే, ఈ రెండు స్టెర్రర్లు పట్టుకొని యూనిఫామ్గా షేక్ చేస్తూ ఉంటే ఫ్రీజింగ్ అనేది యూనిఫామ్గా జరుగుతుంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మనం ఏం కొట్టాలనుకుంటాం, ద నోన్ వెయిట్ సాల్వెంట్ ఈస్ టేకెన్ ఇన్ ఏ ఇన్నర్ ట్యూబ్ అండ్ అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ ద ఫ్రీజింగ్ మిక్స్ ఈజ్ రికార్డెడ్ బై డైరెక్ట్ కూలింగ్ ఆఫ్ ద ఫ్రీజింగ్ ట్యూబ్. ఎంతో కొంత అప్రాక్సిమేట్ వాల్యూ వస్తే దాన్ని నోట్ చేస్తాం. నౌ ఆఫ్టర్ అలౌవింగ్ దిస్ ట్యూబ్ freezing tube is cooled slowly under super cooling of the solvent without separation of solid occurs. ఓకే, ఈ సెపరేషన్ కాకుండా సాలిడ్ అవుతుంది కదా, ఆ సాలిడ్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ సొల్యూట్ని పంపిస్తాం. ది నోన్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఈజ్ యాడెడ్ త్రూ ఏ సైడ్ ట్యూబ్ అండ్ allowing the total solute and solvent will be form as a solution. ఇవి పంపించినటువంటి సొల్యూట్, ఇందులో ఉన్నటువంటి సాల్వెంట్ పూర్తిగా సొల్యూషన్ అయిన వరకు వెయిట్ చేసి అప్పుడు ఈ మొత్తం ఇన్స్ట్రుమెంటేషన్ మళ్ళీ ఫ్రీజింగ్ చేస్తాం. ఇప్పుడు వచ్చే ఫ్రీజింగ్ పాయింట్ ఏమవుతుంది, సొల్యూషన్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ అవుతుంది. ఓకే, ఆల్రెడీ వీ నో దట్ ద డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద freezing point of pure solvent and freezing point of solution. By using this equation మనం ఆల్రెడీ థియరిటికల్ ఎక్స్ప్రెషన్లో డెల్టా టీఎఫ్ గురించి చెప్పుకున్నాం కదా, దాన్ని బట్టి మనం మాలిక్యులర్ వెయిట్ అనేది ఈజీగా, నాన్ వాలటైల్ సొల్యూట్ అనేది ఈజీగా మనం కట్టొచ్చు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద బెక్మన్స్ మెథడ్. ఓకే, ఇలా ఉంటుంది. నెక్స్ట్ మెథడ్లో రోస్ట్ క్యాంపస్ మెథడ్ అనేది చూద్దాం నెక్స్ట్ క్లాస్లో. ఓకే, అది చాలా చిన్నది అయినా ఇప్పుడు రెండు ఒకసారి చెప్తే కొంచెం క్లమ్జీ ఉంటుంది కాబట్టి కొంచెం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, దిస్ ఇస్ రాజు సైనింగ్ ఆఫ్. జై హింద్.